పని చేయడానికి ఆన్ డ్యూటీ మరో ఇద్దరు మహిళలు పైకి వెళ్ళారు. వాళ్ళని మరికొద్ది రోజుల్లో మళ్ళీ భూమి మీదకి తీసుకురాబోతున్నారు. ఆ తర్వాత మరొక బ్యాచ్ ఇంకోసారి మళ్ళీ ఐఎస్ఎస్కి వెళ్తుంది. మళ్ళీ ఇంకొకళ్ళు వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవాళ్ళు మళ్ళీ భూమి మీదకి వస్తుంటారు. వాళ్ళని తీసుకురావడానికి ఇదే రకమైన ఈ డ్రాగన్ క్యాప్సూల్ సక్సెస్ అయింది కాబట్టి ఇదే రకమైన డ్రాగన్ క్యాప్సూల్లో వాళ్ళని తీసుకురాబోతున్నారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. కాకపోతే ఇక్కడ పర్టికులర్గా మనం డిస్కస్ చేసుకునేది ఒక విషాదం ఒక భారతీయ మహిళకి గతంలో కొలంబియా స్పేస్ షటిల్లో జరిగింది కాబట్టి ఇంకోసారి అలాంటి జరగకుండా ఉండాలని మనందరం కూడా కోరుకుంటూ ఇప్పుడు సునీత విలియమ్స్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది ప్రపంచం అంతా కూడా. సో ఒక భారతీయ మహిళగా సునీత విలియమ్స్ని చూసి మనందరం కూడా గర్వపడాల్సిన సందర్భం ఇది. ఎంతోమంది అమ్మాయిలకు ప్రస్తుతం మహిళలకు సునీత విలియమ్స్ ఒక ఇన్స్పిరేషన్. సో ఎంతోమంది తల్లులకు సునీత విలియమ్స్ ఇన్స్పిరేషన్. 58 ఏళ్ల వయసులో 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండొచ్చిన మహిళగా సునీత విలియమ్స్ ఈ రికార్డు సృష్టించారు. సో మళ్ళీ ఆమె వయసు సహకరిస్తుందా, మరోసారి స్పేస్ సెంటర్కి వెళ్తారా లేదా అనే దాని మీద ప్రస్తుతం అయితే క్లారిటీ లేదు. లేదా రిటైర్మెంట్ తీసుకుని ఆమె మిగిలిన కొత్త ఆస్ట్రోనాట్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తారా, వీటన్నిటి మీద కూడా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది టోటల్గా ఇవాళ సునీత విలియమ్స్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన సందర్భాన్ని గురించి డిబేట్ చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. వాళ్ళు పాల్గొన్నారు. దాదాపు 9 నెలల పాటు గాల్లో తేలుతూ గడపడంతో అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కండరాలు బలహీనపడటంతో నడవలేకపోవటం, నాడీ సమస్యలు, కంటి చూపు లోపాలు, ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో సరైన స్థితి వచ్చే వరకు కొన్ని వారాలు లేదా నెలల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచనుంది నాసా. స్పేస్ ఎక్స్ ప్రయోగం విజయవంతం అయిందని నాసా ప్రకటించింది. స్పేస్ ఎక్స్ తయారు చేసిన క్రూ డ్రాగన్ నౌకలో ఐఎస్ఎస్ నుంచి భూమి మీదకు వచ్చిన వ్యోమగాములు ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించింది. ఫ్లోరిడా తీరంలో సముద్రంలో క్రూ డ్రాగన్ ల్యాండ్ అయిందని, 9 నెలల తర్వాత సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్తో పాటు ఆస్ట్రోనాట్లు నిక్ హేక్, గోర్బ్నోవ్ క్షేమంగా భూమికి చేరుకున్నారని నాసా తెలిపింది. 18 గంటల ప్రయాణం తర్వాత క్రూ డ్రాగన్ వ్యోమనౌక భూమిపైకి వచ్చిందని నాసా తెలిపింది. వ్యోమగాముల ల్యాండింగ్ విజయవంతంగా ముగిసింది. ప్రపంచం అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన క్షణాన ఆస్ట్రోనాట్లు సేఫ్గా భూమికి చేరుకున్నారు. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమికి చేరుకున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో నిడిపోయిన వీరిద్దరూ మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్తో కలిసి సురక్షితంగా పొడమిని చేరారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగింది. గంటకు 17,000 మైళ్ళ వేగంతో భూమి వైపు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సూల్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు 116 మైళ్లకు చేరుకున్నాక పారాచూట్లు తెరుచుకున్నాయి. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకుని క్యాప్సూల్ సురక్షితంగా సముద్ర జలాలు దిగింది. నాసా సిబ్బంది అక్కడికి చేరుకుని చిన్న బోట్ల సాయంతో దాన్ని ఓ నౌకపైకి తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. ల్యాండింగ్ అనంతరం హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు వ్యోమగాములను తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవటం వల్ల కండరాల బలం, ఎముకల సాంద్రత రెండూ తగ్గిపోతాయి. దీనివల్ల ఎముకలు పెడుసుగా మారి విరిగిపోయే ప్రమాదం ఉందని అందుకని వారిని అబ్జర్వేషన్లో ఉంచారు. అలాగే గురుత్వాకర్షణ శక్తి లేకుంటే కండరాలు వేగంగా బలహీనపడతాయి, వాటి బలం తగ్గిపోతుంది. భూమికి తిరిగి వచ్చేటప్పుడు ఇవి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. వ్యోమగాములు 6 నెలల కంటే ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉంటే వాళ్ళు భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు బోన్ ఫ్రాక్చర్ రిస్క్ని ఎదుర్కొంటారు. అలాగే వాళ్ళ ఎముకల సాంద్రత తగ్గడం వల్ల వెన్నునొప్పి తదితర సమస్యలు కావచ్చని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఎముకల సాంద్రతను పెంచడం కోసం వాళ్ళకు 3 నెలల పాటు సప్లిమెంట్స్ ఇవ్వనున్నారు. అంతరిక్షయానం సవాళ్లతో కూడుకున్నదైనప్పటికీ సాంకేతిక సమస్యతో సునీత విలియమ్స్ సుదీర్ఘకాలం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఇన్ని నెలల పాటు జరిగిన పరిణామాలు యావత్ ప్రపంచాన్ని ఉద్వేగానికి గురిచేశాయి. కేవలం 8 రోజుల్లోనే పూర్తి కావాల్సిన ఆమె ప్రయాణం 9 నెలలు పట్టింది. ఆమె భూమిపైకి తిరిగి రావటాన్ని ప్రపంచమంతా ఆసక్తిగా గమనించారు. సునీత విలియమ్స్ ఫ్యామిలీ విషయానికి వస్తే, సునీత విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. ఈమె తండ్రి న్యూరో అనామస్టిగా వైద్య వృత్తిని కొనసాగించారు. సునీత విలియమ్స్ తల్లి ఉర్సులైన్ బోనీ పాండ్యా, ఈమె స్లోవేకియాకు చెందినవారు. వీరికి సునీత, జై థామస్, దినా ఆనంద్ సంతానం. ఈమె 1965 సెప్టెంబర్ 19వ తేదీన ఒహియోలో జన్మించారు. మసాచ్యూట్స్లో 1983లో హై స్కూల్, 1987లో యుఎస్ నావల్ అకాడమీ నుంచి బీఎస్సీ, 1995లో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో సునీత ఎంఎస్సీ పూర్తి చేశారు. 1997లో మిలిటరీలో చేరిన సునీత 30 రకాల విమానాలను 3000 గంటల పాటు నడిపిన అనుభవం పొందారు.
1998లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. 2006 డిసెంబర్లో తొలిసారి ఐఎస్ఎస్కు వెళ్ళారు. అంతరిక్షంలో మారుదాం చేసిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అప్పట్లో 195 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్నారు. 4 స్పేస్ వాక్లు చేశారు. 2024 జూన్ 5వ తేదీన ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో తన సహచరుడైన బుల్ విల్మోర్తో కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఆమె చేరుకున్నారు. ఇక ప్లాన్ ప్రకారం వారం రోజులకి భూమి మీదకి చేరుకోవాలి. కానీ స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వీరిద్దరూ తెలియకుండానే ఆ వ్యోమనౌక భూమి మీదకి తిరిగి వచ్చింది. దాంతో వీరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే చిక్కుకుపోయారు. ఇక వీరిని భూమి మీదకి తిరిగి తీసుకురావడానికి 9 నెలల సమయం పట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నౌక ఇవాళ తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగింది. అలా దిగిన వ్యోమనౌక నుంచి వారిని సహాయ బృందాలు బయటికి తీసుకొచ్చాయి. ఇది టెక్నికల్గా ఇప్పటివరకు కూడా జరిగింది. బేసిక్గా ఇంత ఇంట్రెస్ట్ ఏంటి అంటే, ఒక మహిళ అంతరిక్షంలోనే స్పేస్ సెంటర్లోనే 9 నెలల పాటు ఉండిపోవటం. 8 రోజుల పాటు పనిచేయడానికి అంతరిక్షంలోకి స్పేస్ సెంటర్లోకి వెళ్ళిన సునీత విలియమ్స్ అండ్ బుల్మోర్తో పాటు మరో 2 ఆస్ట్రోనాట్స్ 9 నెలల పాటు అక్కడే ఉండిపోయారు. ఎందుకు అంటే వాళ్ళు తిరిగి రావాల్సిన నౌకలో హీలియం లీక్ అవటం, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్న నేపథ్యంలో మరోసారి కల్పనా చావ్లా మాదిరిగా ఇంకో ప్రమాదానికి ఆస్కారం లేకుండా ఉండటానికి దాన్ని ఎంటీగానే భూమి మీదకి తీసుకొచ్చేశారు. స్పేస్ ఎక్స్ సాయంతో మరోసారి డ్రాగన్ క్యాప్సూల్ని అంతరిక్షంలోకి పంపి వారిని క్షేమంగా భూమి మీదకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇమీడియట్గా మామూలు మనుషుల మాదిరిగా తిరగలేరు, బతకలేరు. రెగ్యులర్ వాతావరణానికి వారి శరీరం అలవాటు పడటానికి అనేక రకాల ప్రయోగాలు చేయబోతున్నారు. వారిని ఒక విధంగా చెప్పాలంటే కొన్ని నెలల పాటు ప్రయోగశాలలోనే ఉంచే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో నాసాకి సంబంధించిన ఒక ఆస్ట్రోనాట్